ఆ భౌగోళిక ఛానళ్ళకు 2 నమస్కారాలు. ఫేక్ న్యూస్ని న్యూస్ పేజీలో అడ్రస్ చేస్తూ ఇది కాదు ఇది అబద్ధం అని జస్టిఫై చేస్తుంటేనే వాళ్ళ క్రెడిబిలిటీని ఒకసారి ప్రశ్నించుకోమనండి. రెండోది, నేను నిన్న మన ఇద్దరు డిబేట్ ఎక్స్టెన్షనే అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే హోమ్ మినిస్టర్ని కలవడానికి వెళ్ళాడు ఆయన పిలిచినా లేకపోతే ఈయన ఎగేసుకుని వెళ్ళినా సరే వాస్తవానికి హోమ్ మినిస్టర్ ఎలాంటి విషయాల్లో పిలుస్తారు? పార్టీలు పొత్తులు అవి మాట్లాడడానికి హోమ్ మినిస్టర్ పిలిచారని ఆ ఛానల్లో రాస్తున్నారంటేనే వాళ్ళకి తెలివికి నిజంగా ఆలోచించవలసిన విషయం. అంటే నడ్డా గారు కూడా ఉన్నారని రాశారు కదా, నడ్డా గారు పార్టీ అధ్యక్షుడు. పార్టీ అధ్యక్షుడు హోమ్ మినిస్టర్ ఆఫీస్లో ఏం పని ఉంటుందండి? హోమ్ మినిస్టర్ ఏం పని ఉంటుంది సార్? దీస్ ఆర్ ఆల్ అన్నెసరీగా లేనివి క్రియేట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు 164 సిఆర్పిసి అంటే ఆల్మోస్ట్ కన్ఫెషన్ తెలుసా? అలాగే ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన దాంట్లో ఓత్ ఇస్తాం. చరిత్రలో భారతదేశ ఐటీ చరిత్రలో ఒక విడ్డూరమైన కేసు ఇది చంద్రబాబు నాయుడు గారిది. తెలుసుకోమనండి ఫస్ట్ ఐటీ నోటీసుల విషయంలో. ఎందుకంటే ప్రజలు కూడా దీన్ని గమనించండి. మీకు కూడా తెలుసు కదా సార్, చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం ఆస్తులు వెల్లడిస్తారు ఐటీ డిక్లరేషన్స్ అని. కానీ విచిత్రంగా ఐటీ డిపార్ట్మెంట్ ఇంక నోటీస్ ఇచ్చింది. పెద్ద పుస్తకం పట్టుకొచ్చారు. ఇది ఎవిడెన్స్. ఏది? చంద్రబాబు నాయుడు గారికి ఐటీ డిపార్ట్మెంట్ ఇచ్చిన నోటీస్ ఏంటంటే, ఎప్పుడు అది ఎప్పుడైనా ఇవ్వనండి సార్, 48 డేటెడ్. పాన్ నెంబరు ABIP N9761E, డిన్ నెంబరు ITBA ASTF, ఇది ఇందులో స్క్రోల్ అవుతుందండి, 14/8/2023. దీంట్లో కరస్పాండెన్స్లో a pursuant from of the letters filed by you on various dates mentioned below, 10/10/22, 27/10/22, 31/1/23, 26/23, అంటే 4 అకేషన్స్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఐటీ డిపార్ట్మెంట్కి పర్స్యూల్స్ నడుస్తున్నాయి. నేను చెప్పాను కదా ఇందాక, చరిత్రలో ఫస్ట్ టైం ఐటీ డిపార్ట్మెంటు ఎక్సెస్ అమౌంట్కి నోటీసులు ఇచ్చింది ట్యాక్స్ కట్టమని. మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఎక్కడివి అని ప్రశ్నిస్తూ ఏ రూపంలో వచ్చాయన్నది. ఎందుకంటే సాధారణంగా ప్రొయాక్టివ్గా ఐటీ నోటీసులకి ఆయన ఐటీ డిక్లరేషన్స్ మనకి ప్రజలకి ముందు పరిచయం చేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఇయర్స్ టుగెదర్. దీనికి విభిన్నంగా జరిగింది. ఎక్సెస్ మనీని MVP ఆయన త్రూగా, అంటే MVP అనే వ్యక్తి మనోజ్ వాజ్పేయి కాదు, ప్రదసాని, అలాగే వాళ్ళ ఒక ఆడిటర్ డేటాలో దే ఫౌండ్ ఎవరు వినయ్ నన్గల్లా వాజ్ ద CA వాజ్ హెల్ప్డ్ MVP అరేంజ్ 3 కంపెనీస్, అన్నయ్, హైగ్రీవా అండ్ షలక. ఈ కంపెనీస్ త్రూగా జరిగిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఇర్రెగ్యులారిటీస్ని ఐటీ డిపార్ట్మెంట్ నోటీస్లో, దీస్ ఆర్ ఆల్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. అవునా? నోటీస్లో ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చిన నోటీస్ అని ఇంతమంది పేరు సార్, నేను కాదంటలేదు. అంటే నేను ఇవి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, హోమ్ మినిస్టర్ గారిని కలవడానికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారి గురించి అన్నది విశ్లేషిస్తే ఫస్ట్, తర్వాత మిగిలిన ప్రజలకు అర్థమవుతాయి. పొత్తులు ఈ లెగేసుకుని 30, 25, 5 అన్నది. దీనికన్నా పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ హింట్లు ఇస్తే తర్వాత మనకి నెరేటివ్ ఈజీ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ ఒక్కసారికి నన్ను వదిలేయండి, దానికన్నా ముందు బీజేపీ రూట్ మ్యాప్ ఇస్తుంది, దాని ప్రకారం నేను నడుస్తాను అంతే కదా. సో ఇవన్నీ పర్యవసానాల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళిన సారాంశంలో నేను చెప్పిన దానికి చూడండి, 303 ఉన్నోడికి 3 కూడా ఉన్నారా లేదా అన్న దగ్గర పొత్తు దాని ఆవశ్యకత మీద ఎలా అన్నది ఒక ప్రశ్న. 3 కూడా లేరు కాబట్టి రాజ్యసభలో ఇలా రోలే లేదు. అలాంటి దగ్గర వీళ్ళ అవసరం వాళ్ళకు ఉంటుందో, వాళ్ళ అవసరం వీళ్ళకు ఉంటుందో, అంటే వీళ్ళ అవసరార్థం అయితే పార్టీని మర్చేయమనో లేకపోతే పవన్ కళ్యాణ్ లాగా కేవలం ఆడుకోవడానికి మాత్రమే పొలిటికల్ పార్టీ టైప్లో ఉంటూ క్లస్టర్స్ అన్ని వాళ్ళ చేతిలో ఉంటున్నట్టు, లేదా మేము రిప్రజెంట్ చేసిన ఒక వ్యక్తికి ముఖ్యమంత్రి స్థాయి ఇస్తూ. ఎందుకంటే ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఇవాళ మీకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అండ్ దుబాయ్లో 11,37,00,000 దినార్ల కింద మార్చింది ఫెమా కేసు. అలాగే ఐటీ ఈ నోటీసెస్ పరంగా వాట్ సార్ట్ ఆఫ్ గ్రిల్ దే హావ్ మేడ్. ఓన్లీ థింగ్ ఈజ్ ఇంకా కేసు కట్టలే. దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ CID ప్రొయాక్టివ్గా పనిచేసింది. 53 రోజులు ఆయన అరెస్టు, బెయిల్ 53 రోజుల తర్వాత రావడం, తర్వాత కోర్టు పరిణామాల్లో ఇంకా 17A మెడకెత్తి వేలాడుతూనే ఉంది.
సో ఇక్కడ మీకు ఈ ప్రాసెస్లో ఈ ఇర్రెగ్యులారిటీ, ఈ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ అనే దాన్ని ఎప్పుడైతే నోటిఫై అయిందో, ఈ నోటిఫై అయిన సారాంశంలో ఖచ్చితంగా ఒక ఇన్వెటబుల్ సిచ్యువేషన్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు అన్నది ఇంకా బీజేపీ చేతుల్లోనే ఒక పాశుపశాస్త్రంగా ఉంది. సో అలా ఉన్నదాన్ని ఫర్దర్ ఎక్స్టెన్షన్స్ లో వీళ్ళు రాస్తున్నట్టుగా వీళ్ళేదో పొత్తులో వాళ్ళకి సీట్లు ఇచ్చేసేదా? పొత్తులు చర్చ కాదు, నాకు తెలిసి అమిత్ షా గారితో పొత్తు చర్చ ఇంపాసిబుల్. వాళ్ళు పిలిచింది కేసు గురించా? దీంట్లో ఇది ఉంది కాబట్టి బెదిరింపు.com వెబ్సైట్ ఓపెన్ అయ్యి దానివల్ల వీళ్ళ భయంతో పల్లెత్తు మాట కూడా బీజేపీ అనకుండా బిక్కులు ఆడుకుంటూ కూర్చొని ఉంటున్నారు. కావాలంటే చూడండి, ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయి కలిగిన పార్టీల కింద ఈక్వలెంట్ గా మాట్లాడదాకా జాతీయ పార్టీ అధ్యక్షుడే కదా ఇప్పుడు కూడా ఆయన. తెలంగాణలో నో పోటీ అంటే నో పోటీ, పోటీయే లేదు. లేదా కామన్ సింబల్ కలుపు గుర్తుతో కలిపి పోటీ చేద్దామా? ఎందుకంటే రాబోయే రోజుల్లో శాప చుట్టియాలి కాబట్టి. దీనికన్నా ముందు తెలుగుదేశం క్యాడర్లందరికీ 10 రోజులు 15 రోజులు బట్టి ఎలాంటి ప్రవచనాలు వస్తున్నాయో చూడండి. పొత్తులకు సంసిద్ధమై ఉండాలి, త్యాగాలకు సంసిద్ధమై ఉండాలి, ఎక్కడ ఎన్ని సీట్లు ఇవ్వాలో తెలియని పరిస్థితి, ఇలాంటి బిక్కులు ఆడుకున్న మాటలు వాళ్ళ ప్రవచనాలు చెప్తున్నారు లేదో కనుక్కోండి. తర్వాత పవన్ కళ్యాణ్ లోకేష్ కనుమరుగే ఉన్నాడు. ఎక్కడన్నా కాళ్ళ మధ్యలో తిరుగుతున్నదంతా ఉందా? గతంలో ఇదే కిషన్ రెడ్డి గారు వచ్చి, అంటే ఇవాళ నేను ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ కిషన్ రెడ్డి గారు ఓ స్టేట్మెంట్ ఇవ్వడం కోసం, ఎందుకంటే ఆయన నిజం చెప్తాడు మాకు. ఇక్కడ మీరు గమనించట్లేదో, పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందు లోకేష్ అక్కడ ఢిల్లీలో పురంధేశ్వరమ్మ గారితో వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి మడతకాజా ఇస్తే దానికి వచ్చిన ప్రవచనాలు ఏంటి? మాకేం పొత్తు అక్కర్లేదు, బేగాలు పోతూ స్టార్ట్ అయ్యి ప్రవచనాలు వేరే విధంగా ఉన్నప్పుడు పైనుంచి మళ్ళీ మంత్రదండం తీయగానే లోకేష్ సైలెన్స్. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, లోకేష్ గారు ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం పొత్తు గురించి ప్రస్తావన వాళ్ళే చేస్తే లోకేష్ వద్దు, పొత్తు వల్ల నష్టం జరుగుద్దని చెప్పొచ్చాడంట. ఈ భౌగోళిక చెప్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిచారు, ఆయన కూడా ఇంతకుముందు లోకేష్ చెప్పి వస్తారని ప్రొజెక్షన్. మరి 15 రోజులు బట్టి ఇక్కడ ప్రవచనాలు పార్టీ అంతర్గతంగా. సో దేర్ ఆర్ ప్రిపేర్డ్. ఇది ఈ ఐటీ నోటీస్ చూపించి చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ బ్లాక్మెయిల్ చేస్తుంది. బ్లాక్మెయిల్ అంటే ఎందుకంటే దీని సంగతి ఏంటో జరగబోయేది ఇంకా ఇప్పటిదాకా కేసు కట్టలేదు వాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ కానీ. గమనిస్తారా? ఐటీ దేర్ ఓన్లీ దే ఫిక్స్డ్ ఎవ్రీథింగ్. ఈ 4 కరెస్పాండెన్సెస్ సారాంశం ఏంటంటే, ఈ ఆడిటర్ ఎవరైతే ఆయన దాంట్లోంచి సీజ్ చేసిన దాంట్లో వినయ్ నాన్గల్లా హూ వాజ్ ద హెల్ప్డ్ ఎంవిపి, అంటే ఇందాక చెప్పిన ఎంవిపికి 3 కంపెనీస్ త్రూగా ఆ ల్యాప్టాప్ లో దొరికిన మొత్తం డేటా ఇది. ఏ రూపంలో ఎవరెవరికి 110 కోట్లు ఎంతో ట్యాక్స్ కట్టని అమౌంట్ ఉంది అనేది, అది 337 crores అది అమౌంట్, విచ్ వాస్ ఖజానా నుంచి బయటకు వెళ్ళిన మనీ, రాష్ట్ర ఖజానా నుంచి. సో ఇది డీవియేషన్. సో ఈ డీవియేషన్ కి ఎనీ టైం వాళ్ళ దగ్గర అస్త్రం బయటకు తీస్తే అన్న దగ్గర వీళ్ళు సరెండరింగ్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏంటి సరెండర్ అంటే? పార్టీ విలీనం, లేదంటే వాళ్ళు అడిగిన సీట్లు ఇవ్వడం, వాళ్ళు అడిగిన ముఖ్యమంత్రిని ప్రతిష్ఠించడం, లేదా తెలంగాణలో లాగా సైలెన్స్ అవ్వడం. తెలంగాణలో మీకు సార్ సింపతి, తెలుగుదేశం ఇన్ని కబుర్లు చెప్పిన వాళ్ళు, ఇంత 1,00,000 మందితో సభ పెట్టి ఎదరగొట్టిన వాళ్ళు మీరు గమనించండి. ఇక్కడ పోటీ ఎందుకు చేయలే? ఇదే రూట్ మ్యాప్ అంటే. ఇక్కడ బీజేపీకి ఓటేయమని టీడీపీ వైపు నుంచి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయి తెలంగాణలో. రేపు పొద్దున అదే, రేపు జరగబోయేది కూడా అదే. అఫీషియల్ పెట్టుకో. దీనికన్నా ముందు నేను చాలాసార్లు నా విశ్లేషణలో చెప్తున్నా, దే ఆర్ కేటగిరికల్లీ ప్రిపేర్డ్. ఎంపీ సీట్లు, నెంబర్ ఆఫ్ సీట్లు ఎన్ని డిమాండ్ చేస్తే అన్ని ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్న తెలుగుదేశం అని చాలాసార్లు చెప్పాను. సో ఈ 3 పాయింట్లు: 1 పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేయండి అని అడగటం, 2 ఎంపీ సీట్లను ఇవ్వండి అని అడగటం, లేకపోతే విలీనం చేయమని అడగటం. ఇదేంటి మీరు? లేదంటే ముగ్గురు కలిపి మీరు జాతకాలు చెప్తున్నారా? మరి ఎట్లా ఇందులో జాతకం అని మీరు అనుకోండి సార్, అయితే నేను ఏదైనా ఊహిస్తున్నాను అనుకోండి. మీకు మళ్ళీ చెప్తుంది అదే, ఎ పర్సన్ హూ మీట్స్ హోమ్ మినిస్టర్. అండర్లైన్ చేసుకోండి, కత్తి ఎక్కడ వేలాడుతుంది అన్నది. ఈ ఐటీ సారాంశంలో అన్డిస్క్లోజ్డ్ అమౌంట్ విచ్ వాజ్ ఐడెంటిఫైడ్ బై ఐటీ డిపార్ట్మెంట్. అప్పుడు నోటీస్ ఇచ్చారు, తర్వాత ఏమైందో తెలియదు. అది అంటే మీరు ఆ ప్రవచనాల ఛానల్ చూసి వాళ్ళందరికీ ఏం తెలియదు, కానీ అండర్ గ్రౌండ్ అండర్ కరెంట్ ఏం జరుగుతుంది? ఆఫ్టర్ ఐటీ నోటీస్ సిఐడి ప్రొయాక్టివ్ గా ఏపీ స్టేట్ నుంచి ఆయన అరెస్ట్ చేసింది. అవును. దాని పర్యవసానాలు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? 17A మీద అడ్రస్ చేసుకుంటూ వెళ్తారు. ఈ కేసు పూర్వపరాల మీద తెలుగుదేశం నుంచి ఛాలెంజ్ చేయబడట్లే. నేను ఈ తప్పు చేయలేదు,
దీని మీద నాకు కేసులో నన్ను అనవసరంగా ఇన్వాల్వ్ చేశారని ఉదంతాలు లేవు. గవర్నర్కి పర్మిషన్ తీసుకోలేదు, అచ్చనికి బుచ్చనికి చెప్పి చేయలేదు, మా పార్టీ అధ్యక్షులు సమావేశంలో పెట్టుకున్న తర్వాత ఈ బాధ్యతలన్నీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత నన్ను అరెస్ట్ చేయలేదు, లేదా పకోడీ కబుర్లు చెప్తున్నారు. సో ఢిల్లీకి పిలిచింది ఈ 3 ప్రపోజల్స్ లో ఏదో దానికి ఒప్పుకోండి అని. 30 సీట్లు 5 సీట్లు కాదు. ఒకటి మాత్రం నేను చెప్పగలను సార్, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ద టైమ్ అన్ప్రివేల్ సిచ్యువేషన్ ఈస్ బిన్ టేకింగ్ ప్లేస్. ఎందుకంటే ఫెమా వైలేషన్స్ దుబాయ్లో 11,37,00,000 చంద్రబాబు నాయుడు మళ్ళీ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? లాట్ ఆఫ్ ప్రాబబిలిటీస్. బీజేపీ పిలిచింది, ఈడీ ఫెమా అవునన్నా కాదన్నా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కంట్రోల్లో పనిచేస్తున్నాయనే ఇంప్రెషన్ దేశంలో ఉంది. సో ఇప్పుడు బీజేపీ చెప్పినట్టు వింటే అవసరం ఉండదు కదా. మరి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? పంచేంద్రియాలు మూసుకుని వాళ్ళు చెప్పిన పని చేస్తున్నాడా లేదా? ఇక్కడ ఏం చేస్తున్నారు? ఈ రోజు దాకా మనకి ఎలాంటి పిక్చర్ ఇస్తారంటే యాజ్ ఇట్ పవన్ కళ్యాణ్ విల్ డూ దిస్ వండర్, పొత్తుకు బ్రిడ్జ్ క్రియేట్ చేస్తాడని ఎవరికి అనుమానం రాకుండా. ఎందుకంటే ఇక్కడ ఛానల్స్ ప్రభావంతో ప్రజల్ని మెస్మరైజ్ చేసుకుంటూ సర్వైవ్ అవుతున్నారు. బట్ వాస్తవం దే ఆర్ క్రాలింగ్ ఫర్ ఇట్. తెలుగుదేశం ఇస్ షోయింగ్ దర్ డెస్పరేషన్ టు అలైన్ విత్ బీజేపీ. ఎందుకంటే వాళ్ళకి ఇంకో గతి లేదు ఈ కేసుల పరంగానో, లేకపోతే ఎన్డీఏ కోయిలేషన్ ఆప్షన్ కూడా లేదు అసలు వాళ్ళకి. ఆప్షన్ పోయే అంత ఇండిపెండెన్స్ కూడా లేదు కదా. నేను అదే చెప్తున్నాను సార్, ఆప్షన్ లెస్ సిచ్యువేషన్ ని ఆప్షన్స్ కింద ఎక్స్ప్లోర్ చేస్తూ నాటకాలు ఆడుతున్నారు. ఇక్కడ ఏంటి 30 ఇస్తారట, 25 ఇస్తారట, 5 ఇస్తారని ఈ బోగని ఛానల్ వెళ్తుంది. బట్ వాస్తవానికి దే ఆర్ అట్ ద డిమాండింగ్ ఎండ్. అసలు బార్గెనింగే లేదు, నో బార్గెనింగ్, ఓన్లీ సరెండరింగ్. దానికే మీకు ఆ ఫోటో ఫేక్ ఫోటో అని దానికి ఇక్కడ జస్టిఫికేషన్. అయితే పేపర్లు వేసుకున్నాడు జస్టిఫికేషన్ ఎందుకు? వెళ్ళిన పని దానికే, జహాపనా అని, శరణు అని. కానీ వాస్తవానికి ఎలా పిక్చరైజ్ చేస్తున్నారు? సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండే పరిస్థితి ఉంటుందా? ఛాన్సెస్ ఆర్ రైట్. ఓ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే అది ఆల్రెడీ బీజేపీలో విలీనమైపోయిన పార్టీ. జనసేన మాత్రం జనసేన నటన జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత లాయల్ గా ఉందో భారతీయ జనతా పార్టీకి, జనసేన కూడా అంతే లాయల్ గా ఉంది. ఇప్పుడు మీకు చెప్పనా, ఈ గుర్తు అన్న విషయంలో ఇటు అంబిగ్యూటీలు అన్ని ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? బీజేపీ గుర్తు కోసం. అది కామన్ గుర్తు. ఇప్పుడు రేపొద్దున చిన్న హైపోతికల్ ఆలోచిద్దాం సార్. జనరల్ గా రేపొద్దున చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ కి ఇన్ ద వర్స్ట్ కేస్ సినారియోలో దేర్ మే బి ఏ ఛాన్స్ ఆఫ్, చిన్న ఛాన్స్ తీసుకుందాం, అరెస్ట్. అప్పుడు ఏముంది ఆప్షన్? పవన్ కళ్యాణ్ గారే. అందుకే చూడండి మీరు, ఇవాళ కదిలరాకి పవన్ కళ్యాణ్ లేడు. ఇన్ యువర్ ఆప్షన్స్ ఓన్లీ మై ప్రెజెన్స్ విల్ బి. మీరు ఇది గమనిస్తున్నారా? చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం ఫ్రంట్ ఎండ్ చేసినట్టుగా ఉంటుంది విషయం. బట్ ఆల్ ఆఫ్ అ అందుకే మీకు పవన్ కళ్యాణ్ వాళ్ళ కార్యకర్తలను ఉద్దేశించి మాటలు ట్రై టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ నేను మొత్తుకుంటున్నాను ఎప్పటి నుంచో. బీజేపీ మాస్టర్ ప్లాన్ ఎంత క్లియర్ అంటే, ఈ ఎలక్షన్ నాకు వదిలేయండి, ఈ ఎలక్షన్ నాకు వదిలేయండి, నేను దేనికి పొత్తు పెట్టుకుంటున్నానో మీరు అడగొద్దు అంటే దాని అర్థం ఏంటి? రూట్ మ్యాప్ క్రిస్టల్ క్లియర్ గా బీజేపీ ఇచ్చింది. జస్ట్ నువ్వు ఈ మూమెంట్లో వెళ్ళి అక్కడ కలు, ఈయనకి సందేశం ఇవ్వు. వాళ్ళు ఒప్పుకుని లేరండి, ఇవి మాట్లాడుతుంది. అందుకే సాల్వాలు బొకేలు 25 కప్పవలసి వస్తుంది. సో టీడీపీ లైన్ లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నేను అనే ఒక ఇంప్రెషన్. ఈస్ గెటింగ్ డైరెక్షన్స్ ఫ్రమ్ బీజేపీ టు గ్రాబ్ టీడీపీ అట్ ఎనీ కాస్ట్ అన్న దగ్గర పర్ఫెక్ట్ అలైన్మెంట్ క్రియేట్ చేసి ఇప్పటిదాకా నువ్వు ఫ్రంట్ ఎండ్ చేయి, నేను ఉన్నాం కదా అన్నది చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ భౌగోళిక ఛానల్ అన్ని ఆల్పరంగానే ఉన్నాయి కాబట్టి. సో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో కూడా నటిస్తున్నారు అని ఆబ్వియస్ గా నటిస్తున్నాడు. ఆయన ఏంటంటే ఈస్ ఫిక్స్డ్. ఒక టాస్క్ ఇచ్చారు బీజేపీ, ఆ టాస్క్ ఫుల్ఫిల్ చేసే కార్యక్రమంలో బ్రహ్మాండంగా తెలుగుదేశాన్ని కబలించడానికి వేసిన మాస్టర్ స్కెచ్ ఇది. ఎనీ టైం వాళ్ళు కేసు కడితే ఎంతసేపు అండి, ఇది 2 నిమిషాల పని. ఇప్పుడు ఆ శ్రీనివాస్ చూడండి చక్కగా